ఇప్పుడు రాబోయే ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుందండి. ఎందుకని? టీడీపీ పరిపాలనలో పేదవాళ్ళు బతకడానికి మంచి అవకాశంగా ఉంది. ఎందుకంటే కార్మిక వర్గానికి ఏ ఇబ్బంది లేకుండా ఇసుకని బాగా సప్లై చేశారు ఫ్రీగా. దానివల్ల అనేక రకాల పనులు 24 రకాల పనుల వాళ్ళకి అన్ని పనులు ఉన్నాయి. వాళ్ళు వేరే రాష్ట్రాలకు వలసపోవాలా, అందుకని పనులు అందరికీ బాగున్నాయి. అదిగాక మన జగన్ గారు ఏం చేశాడంటే రాజధాని లేకుండా చేశాడు ఇంతవరకు. అందుకని అది కొంత జనాల్లో అసంతృప్తి ఉంది. అదిగాక ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఏది పదవులు అయితే ఉన్నాయి కానీ వాళ్ళు చేసేదానికి పని లేకుండా అన్నీ సీఎంఏ చేసుకుంటున్నాడు. ఏది కూడా ఇప్పుడు సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళు చేయడానికి ఏం నిధులు ఇట్లా. ఈ నిధులన్నీ కూడాను కదిలితే నేను సంక్షేమ పథకాలకి ఇస్తున్నాను అంటున్నాడు. జీతాలు టయానికి ఇట్లా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు జీతాలు ఇచ్చాడు, సంక్షేమం చేశాడు. అప్పుడు లేని సంక్షేమం ఇప్పుడు ఈయన ఇచ్చింది ఏం లేదు. అప్పుడు నుంచి సంక్షేమం ఉంది, ఇప్పుడు సంక్షేమం ఉంది. కాకపోతే అప్పుడు చంద్రబాబు గారు ఉన్న హయాంలో బాగా జరిగింది. ఎందుకంటే పోలవరం కూడా 30% పూర్తయింది. ఆ 25% కూడా ఈయన చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారంటే మేము ఆఫీస్కి వెళ్ళి తిరగని అవసరం లేదు, ఇంటికి వచ్చి మా సమస్యలు కనుక్కుంటున్నారని చెప్పేసి అన్నారు. కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. ఆఫీసుల్లో ఏంటంటే సీనియర్లు చదువుకున్న వాళ్ళు దాని మీద ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వెరిఫికేషన్ చేసి కరెక్ట్గా ఎవరికైతే ఏమి ఇవ్వాలో అవే ఇస్తారు. ఇప్పుడు ఇళ్ళమిటి వచ్చి వీళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాసుకొని అందరికీ తీసుకెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఏదో సులభంగా 150 ఇచ్చిన వాళ్ళకేమో ఇచ్చినట్టుగా పనులు చేస్తున్నారు. ఏమి ఇన వాళ్ళకేమో నీకు 5 ఉందంటే 5 ఉందంట అంటున్నారు. అసలు ఏమీ లేకుండా ఏమి లేనివాడికే నీకు 5 సెంట్లు పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది, లేకపోతే 10 సెంట్లు పొలం ఉంది, ఇది ఉంది అది ఉందని ఆ పథకాలు రాకుండా కూడా చేస్తున్నారు. ఏ పార్టీ గవర్నమెంట్లో ఉంటే ఆ పార్టీకి రావడం సహజమే. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్లో మటుకు అన్నీ వైసీపీకే ఎక్కువ వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకుంటున్నారు కానీ వేరే పార్టీ వాళ్ళకి ఏది చేయట్లా. అది బాగా ఇబ్బందికరమైన విషయం. టీడీపీ గవర్నమెంట్లో మరి నేను కూడా వార్డు కమిటీ మెంబర్గా ఉన్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఏదైనా ఇరుపక్షాల మధ్య ఎక్కడైనా ఏరియాలో గొడవ అవుతుందంటే మా ఎమ్మెల్యే గారు ఆ గొడవను అవ్వకుండా దాన్ని ఆపేవాడు అనమాట. ఏది నాయకులతో కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు మాట్లాడి అక్కడ గొడవ అవ్వకుండా చూసేవాడు. ఇప్పుడున్న పరిస్థితులు అట్లేవు. అన్నీ కొట్టుకోవడం, తిట్టుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడుకోవడం. ఇప్పుడున్న రాజకీయాలు కూడా అసెంబ్లీలో చూస్తే కూడా ఎట్టబడితే అట్టు మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ ఈ విధమైన దుర్భాషలు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం కానీ విమర్శించుకోవడం కానీ ఇంత భయంకరంగా అయితే అదివరకు లేదు. చాలా పరిపాలన విధానం అంటే రాజకీయం అంటే అది అసలు రాజకీయం. ఇది ఏంటంటే ఇట్లా సినిమా తీస్తే బాగుండిద్ది కదా అన్నట్టుగా సినిమా చూసేవాళ్ళం కానీ బయట నిజ జీవితంలో ఇప్పుడే చూసాం. ఈ రాజకీయ వ్యవస్థలోనే చూసాం. ఆ విధంగా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఇవి. సంక్షేమం పేరుతో సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడు కానీ సంక్షేమం ఆయన చేస్తుంది ఏం లేదు. ఇవన్నీ కూడా అది వరకు నుంచి ఉన్నాయి. మాకు చెప్పులు కుట్టే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా 2 లక్షల రూపాయలు లోన్ ఉండేది. ఆ లోన్ ఏంటంటే 1 లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది ఫ్రీగా, 1 లక్ష రూపాయలు మేము కట్టాలి. అప్పుడు ఆ రోజుల్లో మాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆ లోన్ తీసుకొని ఏదైనా పని చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ లోన్ లేకుండా చేశాడు, అసలు తీసేసాడు. ఆ స్కీమ్ తీసేసి అదే స్కీమ్ని ఈ ఆడవాళ్ళకి సంవత్సరానికి 18,750 రూపాయలు లెక్కన ఇస్తున్నాడు. ఆ స్కీమ్ తీసేసి ఇప్పుడు దానికి దీనికి ఎంత వ్యత్యాస తేడా ఉంది. ఇప్పుడు ఇదేమో నువ్వు వేస్తున్నావు కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అదేమో వాడు అవసరంగా ఉంది, వాడు లోన్కి పెట్టుకొని వాడు వ్యాపారం చేసుకునేవాడు. అది మంచిది అంటారా, ఇది మంచిది అంటారా? అదే కదా మంచిది. వాడు జీవనోపాధికి ఉపయోగపడితే వాడు భార్య పిల్లలు అందరూ తిని బతుకుతారు. ఇప్పుడు నువ్వు సంవత్సరానికి ఒకసారి 18,750 రూపాయలు అయితే ఆ వేయంగానే ఆ తాగుబోతు భర్త ఉంటేనేమో వాడి కాసిన తీసుకుంటాడు, కొడుకు పని బాట లేనటువంటి ఆడి కాసిన తీసుకుంటాడు. మరి ఏమేం చేసేది మిగతాయి ఏ చిన్న చిన్న అప్పులు కట్టుకొని మళ్ళీ ఆమె పని ఆమెకు తప్పదు. ఏ ఇళ్ళల్లో పని చేయటమో ఏదో ఒక పని. దానివల్ల నువ్వు చేసిన సంక్షేమం ఏంది? నేననేది ఏంటంటే అట్ట కాదు, ఉపాధి పరిశ్రమలు పెట్టాలా, ఆ పరిశ్రమల్లో ట్రైనింగ్ ఇవ్వాలా, ట్రైనింగ్ ఇచ్చి దాని ద్వారాగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి, పని కల్పించాలి. నువ్వు ఫ్రీగా 3,000 ఇచ్చాను 5,000 ఇచ్చాను కాదు అక్కడ కావాల్సింది. ఉపాధి పరిశ్రమలు అంటే ఇస్త్రాకులు తయారు చేయడం కావచ్చు, పేపర్ ప్లేట్లు తయారు చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బకెట్లు తయారు చేయడం కావచ్చు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మీదే నడుస్తుంది మన చైనా పుణ్యమా అంట. మంచాలు కాడి నుంచి కంచాల దాకా అన్ని ప్లాస్టికే కదా. ఆ ప్లాస్టిక్ పరిశ్రమలు నువ్వే పెట్టుపోని గవర్నమెంట్. దానిలో కొంతమంది పేద వర్గాల
కార్మికులను తీసుకో, వాళ్ళకి దానిలో ట్రైనింగ్ ఇవ్వు, పని నేర్చుకుంటారు, పని చేసుకుంటారు. పని నేర్చుకున్నాడు, పని వచ్చింది అనుకుంటే వాడు కొంత అమౌంట్ లోన్ ఇచ్చి సపరేట్గా పెట్టచ్చు, వాడు ఒక 10 మందికి పని కల్పిస్తాడు. ఆ విధంగా చేయాలి. కానీ నేనేదో సంక్షేమం చేస్తున్నాను, ఉపాధి కల్పిస్తున్నాను అంటే ఆ డబ్బులు నువ్వు ఇచ్చే డబ్బులు వీళ్ళకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు, అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టరు. ఏంటి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మరి ఫీజు రిమెంబర్స్ ఇచ్చాడు. ఆ రోజు డైరెక్ట్గా ఆ కాలేజీ అకౌంట్కి వెళ్ళాయి, మాకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి మేము మరి అక్కడ ఆంధ్రాలో ఉపాధి లేక తెలంగాణ వచ్చాం. తెలంగాణ వచ్చి ఇక్కడ ఉంటుంటే వాళ్ళు డబ్బులు వేస్తారు, ఎప్పుడో 4 విడతలు కానీ 5 విడతలు కానీ వేస్తారు, ఇచ్చే కాసిన డబ్బులు కూడా. ఆ డబ్బులకి మళ్ళీ ఇక్కడి నుంచి మేము టికెట్లు పెట్టుకొని ఆంధ్ర వెళ్ళి ఆంధ్రాలో తంబేసి మళ్ళీ ఆడ నుంచి ఎక్కడికి రావాలంటే ఆయన ఇచ్చిన డబ్బులు దానికి సరిపోతుంది. ఏదైనా జగన్ గారిని గవర్నమెంట్ అడిగితే ఏమని సంక్షేమం చేస్తున్నాం, మరి ఇట్లా రొటేషన్ యాడ్ నుంచి తెచ్చేస్తాయిందంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి నాకే అమ్మటే వచ్చేస్తుంది, రొటేషన్ అవుతుంది అంటున్నాడు. ఎట్లా అవుతుందంటే వాళ్ళు తీసుకున్న డబ్బులు అమ్మటే ఖర్చు పెట్టేస్తున్నారు, ఛార్జీల రూపంగానో నిత్యావసర వస్తువులుగాను అయ్యి అని, అందువల్ల తిరిగి నాకు వచ్చేస్తున్నాయి అంటున్నాడు. వాస్తవంగా ఆయనకి అమ్మటే వెళ్ళిపోతున్నాయి, ఇచ్చిన డబ్బులు ఇటు వెళ్ళిపోతున్నాయి అమ్మటే. ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన 2 నెలలకు వచ్చినా 3 నెలలకు ఇచ్చినా పింఛన్ ఇచ్చేవాడు కట్ చేయకుండా మొత్తం. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏ నెలలో తీసుకుంటే ఆ నెలలో తీసుకున్నట్టు, లేకపోతే ఆ నెలలో లేనట్టే. ఒకవేళ ఏదైనా కారణం చేత నువ్వు ఎక్కడో దూరం వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి పని చేసుకుంటావు, రాలేకపోతే 2 నెలలు చూస్తారు, 3 నెలలు తీసేస్తారు, ఇంక నీకు పింఛన్ లేనట్టే. ఆ విధంగా పరిపాలన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈసారి చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది, చాలా అభివృద్ధి అయ్యిద్ది, పోలవరం పూర్తి అయ్యిద్ది, రాజధాని ఏర్పడిద్ది, కనీసం మరొక 100 సంవత్సరాలు చెప్పుకునే విధంగా ఉద్యోగ అభివృద్ధులు జరుగుతాయి. ఈ సంక్షేమ మాట దేవునికి ఎరిక. అది అంతకుముందు మాకు పింఛన్లు కూడా ఫస్ట్ 200 ఉండేది, దాటికే ఏకదమ్మున 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు గారు. మళ్ళీ అమ్మట దాన్ని 2000 చేశాడు. మాకు చాలామందికి పింఛన్లు ఇచ్చాడు, పని చేసుకుని యథార్థం పని చేసే వాళ్ళకి. ఇప్పుడు ఫైనల్గా మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారికి ఓటేయండి, గెలిపించండి, మన దేశం అభివృద్ధి అయ్యి బాగుపడుద్ది. తెలంగాణ కంటే కూడా ఈసారి ఎక్కువ అభివృద్ధి అయ్యిద్ది. కేంద్రం మీద పోరాడతాడు, ఖచ్చితంగా మనకు రాజధాని అద్భుతంగా కడతాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిద్ది, పేదవాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలిగిద్ది, వాళ్ళు వలస వెళ్ళకోకుండా చూసుకునే బాధ్యత చంద్రబాబు గారిది.